ఇండస్ట్రీలో ఒక కెరీర్ చూస్ చేసుకోవడానికి ఎలాంటి స్కోప్ ఉంది? ఒక మెన్ ఆర్ ఉమెన్ ఇఫ్ దే వాంట్ టు ఫైండ్ సమ్ జాబ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ జాబ్ మాత్రమే కాకుండా వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని మీలాగే ఎదగాలంటే వాట్ అడ్వైస్ యూ వాంట్ టు గివ్? నేను మోస్ట్ వెల్కమే అంట. ఎందుకంటే కష్టపడితే సక్సెస్ గ్యారంటీ. ఇదేం లాటరీ కాదు, కష్టపడ్డావు రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా ఇండస్ట్రీలో 3-4 వర్టికల్స్ ఉంటాయండి. సర్వీస్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, ఇన్స్టలేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇన్ని సెక్టార్లో నువ్వు ఎక్కడ సూటబుల్లో చూస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది లిఫ్ట్లు ఇన్స్టాల్ చేస్తారు కానీ పోస్ట్ ఇన్స్టాలేషన్ సర్వీస్ ఇవ్వలేరండి. మేము ఆ సర్వీస్ ఇవ్వగలిగాం కాబట్టే ఇన్ని రోజులు ఉండగలిగాం, లేకపోతే షట్. మీ ఆర్గనైజేషన్లో ఎస్పెషల్లీ ఈ 4 సెక్టార్ల గురించి చెప్పారు కదా, సో ఎక్కువ వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ యువర్ సెక్టార్? సర్వీస్ అండి, సర్వీస్. ఎందుకంటే ఇనిషియల్గా సేల్స్ మీద పెట్టాం. ఎందుకంటే కొంత సర్వీస్ ఇవ్వాలన్నా, ఇన్స్టాల్ చేయాలన్నా, టీం బతకాలన్నా సేల్ లేకపోతే లేదు. సో ఇప్పుడు ఏమైనా సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటి? సర్వీస్. అలాంటి డే 1 నుంచి మేము సర్వీస్కి సపరేట్ ఫోకస్ చేసాం. సో సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. వన్ లైక్ సజెషన్ యూ వాంట్ టు గివ్ టు ద ఎనీ లిజనర్స్, అంటే బీట్ లైక్ పర్సనల్గా కానీ ఆన్ అ పర్సనల్ నోట్ ఆర్ అ ప్రొఫెషనల్ నోట్. అంటే ఒక ఐడియానే ఉండాల్సిన అవసరం లేదు, నేను ఒక 10 years తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టెప్ తీసుకుంటే అది మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది, ఎటు తీసుకెళ్ళాలో అటు తీసుకెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్గా మీ సిచ్యువేషన్లో, మీ కేసులో అదే జరిగింది. యూ హ్యావ్ టేకెన్ అ స్టెప్ ఫార్వర్డ్. ఒకటి ట్రై చేశారు, అందులో మీకు చాలా ఆనందం దొరికింది. అలాగా అంటే సమస్యలు ఉన్నాయి లేదని కాదు, నేను అక్కడ ఆనందపడలేదు. బట్ ఆ కన్సిస్టెన్సీ. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు 2020లో వచ్చినాయి, 10లో వచ్చినాయి, 5 వచ్చినాయి, 1 డేలు. బట్ టెస్ట్ అన్నది నిరంతరం ప్లేయర్ గ్రౌండ్లో ఉంటాడు, అతనికి ఎక్కువ క్రెడిబిలిటీ. దట్స్ ట్రూ. సో అలానే ఒకే ఇండస్ట్రీలో లాంగ్ ఉంటాయి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ? ఛాలెంజ్ ఫేస్ చేయలేదు కదండి. ఒక మంచి, అంటే మాకు ఎప్పుడు చెప్పాను కదా ఇందాక, ఏదైనా ఛాలెంజింగ్ చేస్తే ఇంట్రెస్ట్ అని. లాస్ట్ ఈ మన ఎలక్షన్ అప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారు ఎలక్షన్ ముందు లాంచ్ చేశాడు. మాకు జస్ట్ ఒక 1 week ముందు నోటీస్ ఇచ్చారు, మాకు ఒక లిఫ్ట్, ఒక 15 passenger లిఫ్ట్ కావాలి. ఇదంతా కంప్లీట్ రిమోట్ ఏరియా. అలాంటి ప్లేస్లో ప్లానింగ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాలంటే 6-month కోర్స్. అలాంటిది 5 daysలో మేము ఇన్స్టాల్ చేసి బయటకు వచ్చాం. వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఒక రోజు ముందు ఇన్స్టాల్ చేసి మేము రిలాక్స్గా కూర్చొని కాఫీ తాగుతున్నాం. అంటే అలా చేయగలిగాము. ఇంత కెపాసిటీ ఉందా, ఏదైనా చేయొచ్చు. మనిషికి ప్రెషర్ ఉండాలి, ప్రెషర్ ఉంటేనే చేస్తాడు. సో ఇంకా మీరు అడ్వైజ్ అంటారా, ఎవరికి అడ్వైజ్ ఇచ్చేంత స్టేజ్లో నేను లేను. బట్ ఎవరి సమస్య వాళ్ళది, వాళ్ళు ఈ బుర్ర ఉపయోగించి వాళ్ళ పరిష్కారం కనుక్కోవాలండి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆన్ అ పర్సనల్ నోట్ ఆర్ అ ప్రొఫెషనల్ నోట్, మీరు ఇన్ని సంవత్సరాల్లో సంపాదించుకున్న ఆస్తి ఏమిటి? నాకు మా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ ఉందండి. నేను ఎప్పుడు పేరెంట్స్తో అంటే ఉన్నా, ఎప్పుడు దూరంగా లేను. అందువల్ల ఏమవుతుందంటే ఒక క్రమశిక్షణ ఉంది. ఫ్రెండ్స్ అందరూ బార్లు బీర్లు ఉంటే కూడా మాకు ఏమో ఇంటికి వచ్చి ఆన్సర్ చెప్పాలి కాబట్టి కొంచెం కంట్రోల్. చాలామంది బ్యాచిలర్ లైఫ్ లేదా చదువుల కోసం అక్కడిక్కడ తిరుగుతారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. లక్కీగా పడలేదు. అంటే అది తప్పని నేను అన్నాను కానీ ఎవరు ఆలోచనలో. లక్కీగా మా వైఫ్ కూడా, నువ్వు ఏం తింటావో తిని ఇంట్లో తయారు చేస్తాం, బయట తినకండి, అట్లా అలాంటి లక్కీగా మా వైఫ్ దొరికింది. అంటే ఏం సంపాదించారు అంటే ఫ్యామిలీని పోషించేంత సంపాదించిన, అండ్ 100 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అదేమంత ఈజీ కాదు ఈ రోజుల్లో. గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడుతున్నాం, అంతో కొంత ఈ దేశంలో పుట్టినందుకు దేశ రుణం తీర్చుకుంటున్నాం ట్యాక్సెస్ రూపంలో. అండ్ ఏం సంపాదించినామంటే అది అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అది అంటే బహుశా చాలా తక్కువ మందికి అలాంటి అదృష్టం ఉంటుందేమో, లేదా ఈ జనరేషన్లో ఉండదేమో. అలాంటి అసెట్స్ నా దగ్గర ఉన్నాయి. అవునా సార్? వాట్ ఆర్ దోస్ అసెట్స్? అవసరం వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే ఎనీవేస్, దట్ ఈస్ సచ్ అ నైస్ థింగ్ సార్, టు హ్యావ్ సచ్ అ నైస్ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు మా ఫ్యామిలీ నువ్వేం చేస్తున్నావు అని కూడా అడగలే.
ఒక స్టేజ్కి వచ్చేదాకా అసలు నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏం చేయాలన్నా మ్యారేజ్ ముందు ఏదైనా ప్రయత్నాలు చేస్తే నీకు కోల్పోవడానికి ఏం ఉండదండి. అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, నువ్వు సంపాదించింది కూడా ఏమి ఉండదు అప్పుడు పోవడానికి. ఇప్పుడు ఈ ఏజ్లో ఏదైనా రిస్క్ తీసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది, అమ్మో ఏదైనా మళ్ళీ సక్సెస్ కాకపోతే లాసెస్ వస్తాయని. ఆ టీనేజ్లో అండ్ ఎర్లీ 20లో ఆ సమస్య ఉండదు, టైం కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫెయిల్ అయితే ఇంకో దానికి. సో స్టార్ట్ ఎర్లీ అండ్ డూ వాట్ ఎవర్ యూ. నేనే ఎగ్జాంపుల్ అండి, స్టార్ట్ ఎర్లీ. ఎందుకంటే ఎర్లీ కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇవాళ మాకు ఇంకా నెక్స్ట్ ఏమైనా చేయాలన్నా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది 25 years. అలాగే ఇంకొక 25 years ఏమైనా చేసే కసి ఆ టైం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో నైస్ టు నో సార్. అయితే ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎన్ని మంచి పాయింట్స్ చెప్పారు అంటే ఇట్స్ లైక్ అన్ సో ఎన్లైటనింగ్ అని కూడా చెప్పచ్చు చాలామందికి. అయితే ఈ ఇండస్ట్రీలో కెరీర్ చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కోసమైనా సరే, లేదు అంటే ఎనీ మార్కెటింగ్ లీడ్స్ లైక్ ఎనీబడి వాంట్స్ యువర్ వర్క్ అనుకున్న వాళ్ళకి లైక్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, హౌ కెన్ దే రీచ్ యూ? ఎస్ అండి, ఆల్వేస్ వెల్కమ్. నా నెంబర్ ఇస్తాను, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నా సలహా అయినా ఇస్తాను, లేదా ఇంకేమైనా అదర్గా హెల్ప్ చేయాలంటే కూడా చేస్తాను. కస్టమర్స్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ ట్రబుల్ ఫేస్ చేస్తున్నారంటే కూడా నేను ఎలా హెల్ప్ చేయొచ్చు. ఎస్, మా దగ్గర స్ట్రాంగ్ సర్వీస్ టీమ్ ఉందండి. గ్రేట్ టు నో సార్. అంటే మీ టీం కూడా మీ ఫ్యామిలీ అని చెప్పారు నాకు. నేను టీం నేను నమ్ముతా అండి, అంతే. ఇప్పుడు మనిషి ఎంత కొంతే చేయగలరు, టీం ఎక్కువ చేయగలరు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంత మంచి చక్కని టైం, ఇన్ని మంచి విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీరు ఇంకా మీ బిజినెస్లో, ఈ ఇండస్ట్రీలో శిఖరాగ్రానికి చేరుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.